7-8 గంటల తర్వాత మనకి ఇలా బాగా చక్కగా నానిపోయింటాయి కదా, వీటిని ఇప్పుడు గ్రైండర్ ఉంటే గ్రైండర్లో లేదంటే మిక్సీ జార్లోకి సరిపడా కొన్ని వేసేసుకుంటూ అదే నానబెట్టుకున్న నీళ్ళని కన్సిస్టెన్సీ చూసుకుంటూ అవసరమైతేనే వేసుకొని పిండి రుబ్బుకోవాలి. పిండి మరీ లూజ్గా చేసుకున్నామంటే ఇంకా నెక్స్ట్ అంటే ఓన్లీ దోశలు ఒకటే వస్తాయి లూజ్గా. అయితే వేరే రెసిపీస్ చేసుకోవాలి అనుకుంటే కనుక పిండి ఎప్పుడే కానీ మనము గట్టిగా రుబ్బుకుంటేనే మనం వేరే ఇంకా డిఫరెంట్ రెసిపీస్ చేసుకోవడానికి కూడా వీలుంటుంది. ఇలా పిండి మొత్తము మిక్సీ పట్టుకున్న తర్వాత బాగా మిక్స్ చేసి నైట్ అంతా పులియడానికి పెట్టేసుకుందాం. మార్నింగ్ కల్లా పిండి చక్కగా ఫార్మెంట్ అయి ఉంటుంది. దీన్ని బాగా మిక్స్ చేసుకొని కావలసినంత బ్యాటర్ తీసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే మనకి పిండి అయితే రెడీ అయిపోతుంది. దోసల పెనాన్ని పొయ్యి మీద పెట్టేసుకొని ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకొని పెనం నార్మల్ హీట్ ఉండేలాగా చూసుకొని గరిటె పిండి వేసుకొని మనకి ఎంత పల్చగా కావాలంటే అంత పల్చగా స్ప్రెడ్ చేసుకొని దోశని వేసుకొని స్ప్రెడ్ చేసుకున్న తర్వాతనే ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్కి టర్న్ చేసుకొని బాగా నూనె కానీ నెయ్యి కానీ వేసేసుకొని నాకు కావాలంటే ఇలాగా ఏదన్నా ఇడ్లీ పొడి అలాంటి మసాలా పొడి ఉంటాయి కదా అవి వేసేసుకొని దోశ మొత్తానికి స్ప్రెడ్ చేసుకొని ఇలా మంచిగా ఎర్రగా కాలేలాగా పెనాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకున్నామంటే క్రిస్పీగా మంచి టేస్ట్తో దోశ అయితే రెడీ అయిపోతుంది. ఇలా క్రిస్పీగా వేసుకోవచ్చు. నెక్స్ట్ దోశ కూడా ఇలాగే క్రిస్పీగా రావాలి అనుకుంటే పెనంని మళ్ళీ నార్మల్ హీట్ చేసుకొని మళ్ళీ సేమ్ అదే ప్రాసెస్లో చేసేసుకోవాలి. నేనైతే ఇప్పుడు ఒకటి ఉల్లి దోశ కొంచెం మెత్తగా వేస్తున్నానండి. మనం పిండిలో అస్సలు పంచదారనే వేయలేదు. హోటల్ లాగా మంచి కలర్తో మంచి టేస్టీగా అయితే వస్తాయి. మీరు దోశ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకునే టైంలో నేను ఇక్కడ చూపించిన కొలతల్ని కనుక వేసుకొని ప్రిపేర్ చేసుకున్నారంటే చక్కగా ప్రతి ఒక్క రెసిపీ కూడా ఇలాగే మంచి కలర్తో మంచి టేస్ట్తో అయితే వస్తాయి. మరి ఫుల్ వీడియో కావాలనుకుంటే